హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పేయండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే నాటు గొరకల పులుసు అయితే పెడుతున్నానండి. ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ స్టైల్లో అయితే పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆనియన్స్ వేసుకుని తర్వాత చేప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ కూడా వేసుకుని ఇలా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. మనకు తగినంత ముక్కలు ములిగేటట్టు అయితే వాటర్ అయితే వేసుకోవాలండి. చూడండి, ఈ మాదిరిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టుకోవాలండి. గ్యాస్ మీద పెట్టుకుని కాసేపు అయితే అలా గ్యాస్ మీద పెట్టేసుకోవాలండి. ఇలా అయితే ఉడికిన తర్వాత మనము చింతపండు పులుపు అయితే వేసుకోవాలి. కొంతమంది అయితే ముందే వేసుకుంటారు, కొంతమంది కొంచెం ఉడికిన తర్వాత వేస్తారండి. నేనైతే ఇలా వేసాను. దీనిలోకి మసాలా అయితే మనం నూరుకున్న మసాలా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకనేసి నేను ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అయితే బాగా మెత్తగా నూరుకున్నానండి. ఫస్ట్ అయితే ధనియాలు నూరాను. ధనియాల తర్వాత ఇగోండి జీలకర్ర అయితే వేసాను. జీలకర్ర కూడా బాగా మెత్తగా నలిగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసాను. చూడండి, వెల్లుల్లిపాయలు కూడా బాగా దంచుకోవాలండి. దంచిన తర్వాత మనకి ఇది వచ్చేసి మెత్తగా వస్తుంది. ఇలాగ మెత్తగా వచ్చిన తర్వాత ఇది ముద్దలా అవుతుందండి. ఒక ముద్దలా ఇది చూడండి. ఈ మసాలా వచ్చేసి మనము కూరలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనము మిక్సీలో పట్టుకున్న దానికంటే ఇలా నూరుకుని వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.